హలో వెల్కమ్ బ్యాక్ టు మహి కేమ్ వ్లాగ్స్. ఇవాళ మనము సింగపూర్లోని ఒక టెంపుల్ చూద్దామండి. సో ఫారెన్లో సింగపూర్లో ఒక టెంపుల్ అనమాట. ఇది శ్రీ మరియమ్మ టెంపుల్ అనమాట. చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అనుకుంటాం కదా ఓ ఫారెన్లో కూడా మనలాగే గజస్తంభాలు ఉంటాయా, టెంపుల్స్ ఉంటాయా, పూజారులు పూజ చేస్తారా అని. లేదండి, ఇక్కడ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఆ పూజ విధానం అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దాం. సో చివరి వరకు తప్పకుండా చూడండి. సో మీకు అన్నీ తెలుస్తాయి. అక్కడ ప్రసాదం కూడా ఏం పెట్టారు, పూజ ఎలా చేస్తున్నారు. ఇక్కడ మన సైడ్ అయితే పల్లకి సేవ చేస్తారు కదా. సో అదే విధంగా స్వామివారిని పల్లకి సేవ చేస్తున్నారు అమ్మవారికి పల్లకి సేవ చేస్తున్నారు. అదంతా ఇప్పుడు చూద్దాము. ఇదైతే బయట అనమాట. ఇక్కడే మెర్క్యూరీ హోటల్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది టెంపుల్కి దగ్గరగానే. ఇది ఎక్కడుందంటే చిన్న టౌన్ ఇన్ సింగపూర్. సో ఈ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ లోపలికి వెళ్దాము. సో లోపల ఎలా ఉంది ఏంటి, అమ్మవార్లు అందరు పెట్టుంటారు. సో అదంతా ఇప్పుడు మనం చూద్దాము. ఇది సింగపూర్లోని చైనా టౌన్ అనమాట. ఇక్కడ చైనా టౌన్ అని ఒక ఏరియా అనమాట. అందులో ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ని చూద్దాం ఇప్పుడు. రియల్గా కూర్చున్నట్టు ఉన్నారు కదా. శారీ కట్టుకొని మనం ఇక్కడే శారీ కట్టాలంటే కష్టం. పల్లకి సేవ చేసిన ఊరేగింపు అనమాట. గుడి చుట్టూ తిప్పుతారు కదా. సో ఆ విధంగా ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ జరుగు స్వామివారిని అమ్మవారిని లోపలికి తీసుకొస్తారు. అమ్మవారి అనమాట. గజస్తంభం చూడండి ఇక్కడ. కాకపోతే ఒక్కటండి, మన సైడ్ అయితే శిల్పాలు అన్నీ బాగా చెక్కుతారు. ఇక్కడైతే మామూలుగా పిల్లర్స్తో గుడి కట్టినట్టున్నారు. ఇక్కడైతే అంత మనలాగా శిల్పకళ అయితే కొంచెం తక్కువగా ఉంది. ఏ టెంపుల్ అయినా మనము మామూలు స్తంభాలు ఫ్రీ వదిలేకుండా మనం డిజైన్ పెడతాం కదా, అట్లా లేదనమాట. సింపుల్గా ఉంది. కాకపోతే బాగుంది. అక్కడ కూడా మేళతాళాలు, అదేవిధంగా హార్మోని, సన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్నిటితో ఈ విధంగా పూజ జరుగుతుంది చూడండి.
ప్రసాదం అయితే మనకు చింతపండు అన్నం అంటే చింతపండు పులిహోర అంటారు కదా, చిత్రాన్నము అది పెట్టారనమాట. సో ఇక్కడ చూసారు పైన కూడా బొమ్మలు అనేది పైన కూడా చాలా బాగుందన్నమాట టెంపుల్. ఈవినింగ్ వెళ్తురుతో அஞ்ஞானம் என்று சொல்லக்கூடிய ஒரு அறியாத்தன்மை, அந்த அஞ்ஞானம் என்று சொல்லக்கூடிய இருளை நீக்கி ஞானம் என்று சொல்லக்கூடிய ஒரு பிரகாசத்தை வழங்குகின்றார் அப்பா. இந்த கலியுகத்திலே கண்கண்ட தெய்வமாக இருக்கக்கூடிய மகாமாரியம்மன், இந்த மகாமாரியம்மனுடைய அனுகிரகம் இருந்தாலே வாழ்க்கையில் நாம் எதையும் சாதிக்க முடியும். எந்த காரியத்தை நாம் வெற்றியோடு செய்ய வேண்டும் நினைக்கின்றோமோ மகாமாரியம்மனை நினைத்தால் போதும். வாழ்வில் நாம் ஒரு சாதிக்க வேண்டும் என்று சொன்னால் மகாமாரியம்மனை நினைத்தால் அந்த வாழ்வில் இருக்கின்ற எல்லா விதமான கஷ்டங்களையும் போக்கி அந்த செய்கின்ற செயல்பாட்டிலே வெற்றியை தரக்கூடியவர் மகாமாரியம்மன். அது மட்டுமல்லாமல் எல்லா விதமான வியாதிகளும் நம்மை விட்டு அகல வேண்டும் என்று சொன்னாலும் மகாமாரியம்மனுடைய அனுகிரகம் வேண்டும். அது மட்டுமல்லாமல் இந்த உலகத்தில் இப்போது இருக்கின்ற காலகட்டத்தில் இயற்கை சீற்றத்தினால் நமக்கு நிறைவாக பாதிக்கிறது என்றால் அந்த இயற்கை சீற்றத்திலிருந்து நம்மை பாதுகாத்து இருக்கக்கூடிய பராசக்தியாக இருக்கக்கூடியவர் மகாமாரியம். மகாமாரியம்மனுடைய பற்றி பற்றி நாம் சொல்லிக்கொண்டே போகலாம். மகாமாரியனுடைய அனுகிரகத்தினாலே வந்திருக்கக்கூடிய அனைத்து பக்தர்களும் ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహి కేఎం వ్లాగ్స్. అదేవిధంగా ఇంకా నేను సింగపూర్లో ఏమేమి చూసానో అన్నీ మీకు వీడియోలు పెడతాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.